Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. I will support you with my righteous right hand. ది బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 41 వర్సెస్ 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన పరిశుద్ధమైన హస్తముతో మనలను ఆదుకొందును అని వాగ్దానము చేయుచున్నాడు. దేవుని హస్తములో పరిశుద్ధత ఉన్నది. ఆయన హస్తములో రక్షణ, మహిమ, ప్రభావములు. దేవుని హస్తములో కాపుదల, భద్రత, క్షేమము, ఆశీర్వాదము ఎడతెగక ఆయన హస్తము మన అందరి మీద ఆదుకుంటుందని, ఇవన్నీ దేవుని హస్తములో నిండి ఉన్నాయని దేవుడు మనతో సెలవిచ్చుచున్నాడు. చాలా మంది మనుషులు అనేక సమస్యలతో, దుఃఖములో దిగులు పడుతూ, అనారోగ్య పరిస్థితుల నుండి మంచాన పడి బాధలతో ఏడుస్తూ ఉంటారు. నాకు స్వస్థత లభించదా, ఇలాంటి పరిస్థితుల నుండి విడుదల ఎప్పుడు వస్తుందని ఆర్థిక సమస్యలతో అలమటిస్తూ ఉన్న జనులందరికీ దేవుని మాటలు సెలవిచ్చుచున్నాయి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ప్రభువు అంటున్నాడు. దేవుడు మిమ్మల్ందరినీ ఆదుకుంటాడు. అలాగే ఆయన హస్తములో మహిమ, ప్రభావములు, ఆయన ఆశ్చర్యకరమైన మేలులను జరిగించగలడు. దిగులు పడవద్దు, ధైర్యము కలిగి నా యందు విశ్వాసముతో ఉందుము అని దేవుడు ప్రభు అంటున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసముతో ఆయనకు ప్రార్థించాలి. దేవుని యొక్క కుడి హస్తము మనలను ఆదుకుంటుంది. ఆయన హస్తము బలమైన కార్యములను చేయగలదు. కాబట్టి మన ప్రార్థన విన్నపములు మన ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియపరచుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ప్రభువా, నీ హస్తము ద్వారా మా అందరికీ పాప క్షమాపణ దయచేయండి. ప్రభువా, మా యొక్క ఆర్థిక పరిస్థితుల నుండి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారందరినీ నీ హస్తముతో ముట్టి స్వస్థత కార్యములను జరిగించండి. అద్భుతమైన కార్యములను మా ఎడల జరిగించండి దేవా. అలాగే వాక్య భాగం ఎవరైతే వింటున్నారో వారి జీవితాలలోనూ జరిగించండి ప్రభువా. ప్రభువా, నీవే మమ్మలను ఆదుకుంటావు అని మేము విశ్వసిస్తున్నామయ్యా. ప్రభువా, మాకు సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న వారందరికీ, నాకును అలాగే మా అందరికీ నీ యొక్క కుడి హస్తముతో మమ్ములను భద్రపరిచి ఆదుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.